నా పేరు తులసి. నా ధర్మవరం రామ్నగర్ 31వ వార్డులో నివాసం ఉంటాను. నాకు 13 సంవత్సరాల క్రితం దాసరథి అనే రామ్నగర్ లైన్మెన్తో వివాహమైనది. ఇతను నాకు తనుపట్నం అని చాలా సతాయించి తర్వాత ఇతనితో చాలా గొడవలు కూడా పంచాయతీలు కూడా అయినాయి. కానీ ఇతనితో ఒకరోజు నేను ఇలా చూశాను, నా బట్టలు నా నగలు అన్నీ వేసుకొని ఇలా మేకప్ అవ్వడం చూశాను. ఇదే కాక ఒకరోజు మన్సూర్ని పిలిపించి రూమ్లో మన్సూర్ అనే ఇతనితో కాపురం చేస్తాడండి. ఒకే గదిలో ఉండి బట్టలు ఇప్పి ఉంటారు. అన్నీ నా భర్తతో జీతం అంతా ఇతనే తీసుకుంటాడు. కొడతాడు సార్, ఏమన్నా అడిగినా కొడతాడు, తిండి పెట్టాడు సరిగ్గా. ఇలా వేసుకోవడం చూశాను సార్. అప్పటి వరకు నాకు డౌట్ కూడా రాకుండా వాళ్ళ అమ్మకు బాగాలేదని వాళ్ళ అమ్మ దగ్గర పడుకోవడం, లేదా మన్సూర్ ఇంటికి అని డ్యూటీ అని వెళ్ళిపోతాడు సార్. గొడవ పెట్టుకొని ఇంటికి పంపిస్తాడు. ఇంకా 6 నెలలు అయినా పంచాయతీ చేసినా కూడా పిలిచకపోడు సార్. ఈ మన్సూర్తోనే ఎక్కువ ఉంటారు. మీకు ఎప్పుడు డౌట్ వచ్చిందా? నాకు 5 సంవత్సరాల క్రితం నుంచి డౌట్ వచ్చింది సార్. నా చెల్లి పెళ్లి కావాలని చెప్పి నేను అన్ని భరించినాను సార్. అంటే వ్యవహారం ఎట్లుంటుంది ఆయనది? వీళ్ళిద్దరు ఎక్కడ పోయినా కలిసే ఉంటారు సార్. అసలు 5 నిమిషాలు వదిలి మా ఆయన మన్సూర్తో దూరంగా ఉండలేడు సార్. ఆయన ట్రాన్స్ఫర్ లైన్మెన్ సార్ మన్సూర్. అదే రామ్నగర్ చెందిన ఆఫీస్కి లైన్మెన్ సార్. ఇతనే సార్ మన్సూర్. ఇతనే మా ఆయన నుంచి ఆస్తులన్నీ తీసుకొని మాకేమీ లేకుండా చేసినాడు. నాకు తిండి కూడా పెట్టాడు సార్. ఇతను ఇంటికి వచ్చి నన్ను కూడా బలవంతం చేయాలని చూశాడు సార్. అప్పుడు నేను బయటకు వచ్చేసాను సార్. ఏం అడిగినా కొట్టడం, గిచ్చడం, బరకడం అన్నీ చేస్తాడు. మా నాన్న ఆరోగ్యం బాగాలేకపోతే ఇంకా ఆయన కూడా అడిగేకి ఎవ్వరు ముందుకు రాలేదు సార్. ఇది ఫోటోలు బయట పెడతానని చెప్పి నన్ను చంపాలని చూస్తున్నారు సార్. నేను ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. 2 టౌన్కి రాసిచ్చారు ఆయన. రాసిస్తే రెడ్డప్ప సార్ పిలిపించి తిట్టాడు సార్. అయినా వినకుండా ఇప్పుడు ఎక్కువ చేశారు సార్. ఇంకా చంపాలని చూస్తున్నారు. నాకు రక్షణ కావాలి, నాకు న్యాయం కావాలి సార్. పోలీస్ స్టేషన్కైనా ఎక్కడికైనా కలిసే వస్తారు.